హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కే ట్రెండ్స్ అండ్ వ్లాగ్స్. ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్‌లో ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియోలో సింపుల్ టూటీ ఫ్రూటీ కేక్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మిక్సీ జార్లో 1 కప్ షుగర్ వేసి బ్లెండ్ చేసుకుని షుగర్ పౌడర్ రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న షుగర్ పౌడర్ ఒక బౌల్లో తీసుకుని పక్కన ఉంచుకోండి. అదే మిక్సీ జార్లో 3 ఎగ్స్ తీసుకుని బ్లెండ్ చేసుకోండి. 3 మినిట్స్ వరకు బ్లెండ్ చేసుకోండి. అందులో జల్లించుకున్న మైదా 1 కప్ వేసుకుని 2 మినిట్స్ బ్లెండ్ చేసుకోండి. 3/4 కప్ ఆయిల్ వేసుకుని 2 మినిట్స్ బ్లెండ్ చేసుకోండి. ఈ కేక్ కోసం ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్ యూజ్ చేశాను. ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్, ఈ స్పూన్ కొలతతో 1 స్పూన్ బేకింగ్ పౌడర్, కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకుని 2 మినిట్స్ బ్లెండ్ చేసుకోండి. మిక్సీలో బ్లెండ్ చేసుకునేటప్పుడు ఈ ఆర్డర్ తప్పకుండా ఫాలో అవ్వండి. కేక్ ప్యాన్లో ఆయిల్ వేసుకుని ప్యాన్ మొత్తం అప్లై చేసుకోండి. ఇందులో రెడీ చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని వేసుకుని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ కేక్ మిశ్రమాన్ని మినిమం 10 మినిట్స్ బ్లెండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో 1 ఇంచ్ హైట్ ఇసుక తీసుకోండి. ఈ ఇసుకని ప్రీహీట్ చేసుకోండి. ఇసుకని ముందుగా హీట్ చేసుకోవడం వల్ల కేక్ బేక్ చేసుకునే టైం 10 మినిట్స్ తగ్గుతుంది. ఇలా రెడీ చేసుకున్న గిన్నెలో కేక్ ప్యాన్ పెట్టుకోండి. కేక్ బేక్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉండేలా చూసుకోండి. ఇసుకని ముందే వేడి చేసుకోకపోతే ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకుని నెక్స్ట్ 30 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకోండి. ఈ కేక్ ప్యాన్ పైన టూటీ ఫ్రూటీలు వేసుకోండి. టూటీ ఫ్రూటీలు ముందుగా వేసుకోవడం వల్ల అవన్నీ కేక్ ప్యాన్ లాస్ట్కి వెళ్ళిపోతాయి. ఈ గిన్నె పైన మూత పెట్టి 10 మినిట్స్ బేక్ చేసుకోండి. కేక్ బేక్ అయ్యేటప్పుడు టూటీ ఫ్రూటీలు మిడిల్లోకి వెళ్ళిపోతాయి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ టూటీ ఫ్రూటీలు కేక్ పైన స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఈ టూటీ ఫ్రూటీలు పైన కనిపిస్తాయి. ఫస్ట్ వేసిన టూటీ ఫ్రూటీలు మిడిల్లోకి లాస్ట్కి వెళ్ళిపోతాయి. ఈ టూటీ ఫ్రూటీల టిప్ తప్పకుండా ఫాలో అవ్వండి. 30 మినిట్స్ తర్వాత మూత తీసి కేక్ బేక్ అయిందో లేదో చూసుకోండి. నైఫ్తో మిడిల్లో గుచ్చినప్పుడు నైఫ్కి తడేమీ అంటుకోకపోతే కేక్ బేక్ అయిపోయినట్టే. ఇలా రెడీ అయిన కేక్ని సపరేట్ చేసుకోండి. కేక్ చల్లారిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా నైఫ్తో ఎడ్జెస్ సపరేట్ చేసుకోండి. ఇలా సపరేట్ చేసుకున్న కేక్ని ఒక ప్లేట్ మీద రివర్స్లో ఉంచి ట్యాప్ చేయండి పైన. ఇలా చేయడం వల్ల కేక్ ఈజీగా రిమూవ్ అవుతుంది. చూశారు కదా కేక్ మాడకుండా ఎంత నీట్గా వచ్చిందో. ఎంతో టేస్టీగా ఉండే టూటీ ఫ్రూటీ కేక్ రెడీ అయిపోయింది. సింపుల్ అండ్ ఈజీ కేక్ డెకరేషన్స్ తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.